మీకు ఇక్కడ ఒక విషయం చెప్తానండి. ఇది టిప్పే అనుకోండి, లేదంటే ఏమైనా అనుకోండి. నేనైతే ఇలా చేస్తానో చెప్తాను. చపాతీలు చేయడం గానీ, పుల్కాలు చేసేటప్పుడు మనకు కొంచెం కష్టంగానే అనిపిస్తదండి. నార్త్ సైడ్ ఎక్కువ అలవాటు గానీ, మనకి ఇటువైపు చాలా తక్కువ కదా! కానీ ఇది చపాతీలు, పుల్కాలు చేసేటప్పుడు చెప్తాను నేను. మనం కింద అడుగున పిండి వేసి చేస్తా ఉంటాం కదా! రోటీ మేకర్‌లన్నీ కొన్నానండి. కొని వాడక పాడైపోయాయి. పక్కన పడేసాను. ఇంకా ఒకటి కర్రతో చేపించాలనుకున్నానండి. అతనేమో కార్పెంటర్ అస్సలు రాలేదు, చేయలేదు. ఇక్కడ ఏం చెప్తున్నానంటే అసలు పాయింట్‌కొస్తాను నేను. ఏం లేదు, పుల్కాలు గాని, చపాతీలు గాని చేసేటప్పుడు మనం అడుగున పిండి వేస్తాం గదా! ఆ పిండి గోధుమ పిండినే వేసామనుకోండి, చపాతీ ఈజీగా తిరగదండి. అదే మీరు మైదా పిండి గాని, పూరి పిండి గాని, లేదంటే రాగి పిండి గాని వేసి చేయండి. చక్కగా ఈజీగా తిరుగుతా ఉంటది. పుల్కాలు చేసుకోవడమైనా, చపాతీలు చేసుకోవడమైనా ఈజీ అవుతుందనమాట. కానీ గోధుమ పిండి ఏస్తే మాత్రం అతుక్కుంటుంది. అడుగున గోధుమ పిండి కాకుండా వేరే పిండి ఏసి చూడండి, చక్కగా ఈజీగా తిరుగుతుంది.